టీడీపీ పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకమైన ప్రెస్ మీట్ అట. ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాధించిన విజయం పట్ల తను ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఇంత భారీ మెజారిటీ సాధిస్తుందని నాకు ముందుగానే తెలుసని, తెలుగుదేశం పార్టీ సాధించిన ఈ విజయం చారిత్రాత్మకమైనదని, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఎంతో అద్భుతమైనటువంటిదని, అందుకే ఆయన ఈరోజు సాధించిన ఈ విజయాన్ని రాష్ట్రం మొత్తమే కాదు దేశమంతా కూడా చెప్పుకుంటున్నారని, అఖండ మెజారిటీ మామూలుగా కాదు, సోలోగానే తెలుగుదేశం పార్టీ 130కి పైగా సీట్లు గెలిచిందని, కూటమితో మరొక 30 సీట్లు గెలవడం చాలా ఆనందంగా ఉందని, అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పబ్లిక్గానే నా యొక్క మద్దతును తెలియజేస్తున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు తాతగారు పెట్టిన పార్టీకి తప్ప వేరే ఇతర పార్టీలోకి చేరే అవకాశమో, కొత్తగా పార్టీ పెట్టే ఉద్దేశమో తనకు లేదని మీడియా ముఖంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే వెల్లడించారు. ఖచ్చితంగా నా మద్దతు తెలుగుదేశం పార్టీగానని, పార్టీకి నా సేవలు అవసరమని ఎవరు అన్నా తక్షణమే వస్తానని, ప్రస్తుతం తనకి సినిమాలో ఎంతో బిజీ వర్క్స్ ఉండడం వల్ల రాలేకపోతున్నాను. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పాను. కుటుంబ సభ్యులు కూడా దీనికి సమ్మతించారు. కాబట్టి నాకంటే ఎంతో మంది ఉత్తములు, నాణ్యమైనటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారని, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని చూసుకుంటారని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సేవలు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అప్పటి వరకు మీరందరూ సంయమనం పాటించాలి, ఉన్నటువంటి నాయకులకి సహకారం అందించాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్లో తెలియజేశారు.